ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజ్యముదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యేసుక్రీస్తు ప్రభువారు మీ జీవితాల్లో అనుక్షణము గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారని తెలియచేయడానికి నేను ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మర్చిపోవద్దని కీర్తనకారుడు చెప్పినట్టుగా అనుదినము ప్రభువారు మన జీవితంలో ఎన్నో ఉపకారాలు, ఎన్నో మేళ్లు జరిగిస్తున్నారు. కొన్ని మనకు తెలిసి జరుగుతూ ఉండొచ్చు, కొన్ని తెలియకుండానే దేవుడు అనేకమైన కీడులను తప్పించి మేలులను మన జీవితంలో ఆయన కృమ్మరిస్తున్నారు. నేటికి మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. ప్రకృతి వైపరీత్యాల వలన, విపత్కర పరిస్థితుల వలన చాలామంది తమ జీవితాలను పోగొట్టుకున్నారు. కానీ దేవుడిచ్చిన జీవాన్ని బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ ఆయన గణపరిచినప్పుడు మరింత ప్రభావవంతంగా దేవుని కోసం జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వాగ్దానాలు మనందరికీ కూడా బలాన్ని ఇస్తున్నాయి, ధైర్యాన్ని ఇస్తున్నాయి, ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకుందాం. డ్యూటెరానమీ చాప్టర్ 32 and verse 47. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే, మరియు మీరు స్వాధీనపరుచుకొనుటకు యోర్దానును దాటబోవుచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ప్రతి ఒక్కరికి ఒక ఆశ, ఎక్కువ కాలం బ్రతకాలని, జీవించాలని. మరణ పడకల మీద ఉన్న చాలామంది ఇంకా కొంతకాలం మేము బ్రతికితే చాలు, ఇంకా కొంతకాలం మేము జీవించాలనే ఆశ చాలామందిలో ఉంటుంది. దీర్ఘాయుష్మంతులు అవ్వాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో రకాలైన కార్యక్రమాలు చేపట్టే వాళ్ళు కూడా ప్రపంచంలో కనబడుతున్నారు. అయితే మోషే మరియు యెహోషువలు దేవుని మాటలు ఆ తరమంతటికి తెలియచేసిన తర్వాత వారు చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు మీకు చెప్పిన మాటలను, మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా పాటిస్తే దేవుని జీవాన్ని మీరు పొందుకుంటారు. ఇప్పటి వరకు ఏవైతే మాటలు మీకు చెప్పామో లేదా ఏవైతే ప్రకటించామో అవన్నీ నిరర్ధకమైన మాటలు కాదు, అవి మీకు జీవాన్ని ఇస్తాయి అనే మాట ఈ వచనంలో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త వినండి. మనిషికి జీవం ఎక్కడి నుండి వస్తుంది? మానవుడు ఎలా బ్రతుకగలడు? మనిషి రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తారని లేఖన భాగం స్పష్టీకరిస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, మన శక్తి కదండి, మన బలం కదండి, మన ఉద్యోగం కదండి, మన ప్రభావం కదండి మనం బ్రతకడానికి ఉపయోగపడుతుందని. అయితే భూమి తన పంటను ఇవ్వకపోతే, దేవుడు భూమికి ఆజ్ఞ ఇవ్వకపోతే మానవుడు ఎలా బ్రతుకుతాడు? ఆయన మాట వలన మనిషి జీవిస్తాడు. అది శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. ఏ రూపంలోనైనా జీవాన్ని పొందుకోవాలంటే దేవుని మాట ద్వారా మాత్రమే సాధ్యము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కారణాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఆయన మాట మనకు జీవాన్ని ఇచ్చేది. మన శ్రమల్లో, మన విపత్కర పరిస్థితుల్లో, కష్ట సమయాల్లో అనేకమైన నిందల అవమానాలు మన మీద దుమ్మిగా పడుతున్నప్పుడు, ఇరుగు పొరుగు వారు, ఇంట్లోని వారు, దూరంగా ఉన్నవారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తప్పుగా మాట్లాడుతున్నారని తెలిసినప్పుడు కృంగిపోవడం సహజమే. అటువంటి పరిస్థితుల్లో కూడా మనకు నెమ్మదినిచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది, గొప్ప ఆదరణ ఇచ్చేది దేవుని వాక్యం. ఈ వాక్యము నిరర్ధకమైంది కాదు. బైబిల్లో రాయబడిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. ప్రతి మాట దేవుని మాట కనుక, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాటలన్నీ రాయబడ్డాయి కనుక ఈ మాటలు మనకి జీవాన్ని, సారవంతమైన అనుభవాల్లో మనం ఎదగడానికి కావాల్సిన పరిస్థితులను అనుకూలపరుస్తుంటుంది. యెషయా గ్రంథంలో కూడా మాట ఉంటుంది, మనందరికీ తెలిసిన మాట 55:11. నా నోట నుండి వచ్చే వచనము నిష్ఫలంగా అది నా దగ్గర తిరిగి రాదు, నాకు అనుకూలమైన దానిని మాట నెరవేరుస్తుంది అని దేవుడు చెప్పిన మాటను యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అంటే ఒక్కసారి దేవుడు తన మాటను పలికితే, ఆయన వాగ్దానాన్ని కనుక రిలీజ్ చేస్తే అది మరలా నిష్ఫలంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోదట. దేవునికి అనుకూలమైన వాటిని నెరవేరుస్తుంది. దేవుని మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి. దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని వినే అనుభవాన్ని కలిగి ఉన్నావా? ఆయన స్వరాన్ని వినడానికి ఆతురపడుతున్నావా? తొందరపడుతున్నావా? ప్రపంచంలో చాలా వాటికి తొందరపడుతుంటాం, కానీ దేవుని స్వరం కోసం కనిపెట్టట్లేదు చాలామంది. వాక్యం వింటారు, పెద్దగా ఏమనిపించలేదని వెళ్ళిపోతుంటారు కొంతమంది. చెప్పబడిన వాక్యంలో పొరపాటు కాదు, లేదా దైవజనంలో పొరపాటు కాదు, కానీ ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి నీకు మంచి మనసు లేదు. నీ మనసును సిద్ధపరచుకోలేకపోతున్నావు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వింటే ఆ మాటలు మీకు జీవాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మికమైన జీవంలో మనం కొనసాగడానికి ఉపయోగపడతాయి. దేవుడు అలాంటి జీవాన్ని మనకిస్తున్నందుకు మనం ప్రభువును స్తుతించాలి. మరణకరమైన పరిస్థితులు, నిస్సారమైపోయిన అనుభవాలు, నిస్సారమైన జీవితం బహుశా నీ జీవితంలో ఉంటే
ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని నువ్వు వినగలిగితే, ఆత్మదేవుడు పలుకుతున్న మాటలు నువ్వు లక్ష్య పెట్టగలిగితే అవి నీకు జీవాన్ని ఇస్తాయి. అంతమాత్రం కాకుండా మీరు యోర్దానును దాటి వెళ్ళబోతున్న దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే దీనిని బట్టి మాత్రమే సాధ్యమన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు కదా, దాదాపుగా 40 సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఇక వారు కనాను దేశంలో ప్రవేశించాల్సిన సమయం అది. ఆ సమయంలో కనాను దేశంలో ప్రవేశించడానికి ముందు దైవజనుడు చెబుతున్న మాట, మీరు నదిని దాటి ఏ దేశంలోకైతే వెళ్తున్నారో అక్కడ మీరు దీర్ఘాయువును అనుభవించాలంటే, సుఖముగా జరుగు సంవత్సరములు మీరు అనుభవించాలి అంటే దేవుని మాటకు మీరు లోబడాలి. ఈ మాటలు ఎందుకు మీరు లక్ష్యం ఉంచాలని ఓ చక్కని మాట దైవజనుడు తెలియజేశాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని మనం వినగలిగితే ఆ మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి. అంత మాత్రం కాకుండా వినుట వలన విశ్వాసం అన్నాడు. విశ్వాసంలో కొన్నిసార్లు బలహీనులమైపోవడానికి కారణం దేవుని మాటను వినకపోవడమే. చాలామంది ఎన్నో మాటలు వింటారు ఉదయం లేచింది రాత్రి పడుకునే వరకు, కానీ దేవుని మాటలు ఎందుకు లక్ష్యం ఉంచలేకపోతున్నారు. దేవుని మాట వింటే మనకు ఆరోగ్యం ఉంది. ఆయన మాటలు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి. ఒక సందర్భంలో దేవుడు అన్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన యెడల ఎంత మేలు. అయ్యో అనే మాట ఎప్పుడు వాడతామంటే ఒక నష్టం జరిగినప్పుడు లేదా ఒక ఇబ్బందికర పరిస్థితులు ఇరుక్కున్నప్పుడు అయ్యో అనే పదాన్ని వాడతాం. దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు నా మాట వినుంటే, నా మాటను లక్ష్యపెట్టుంటే నీకెంతో మేలు జరిగి ఉండేది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుని మాటలు నిరర్థకం కావట్లేదు, అవి మనకు జీవాన్ని ఇస్తున్నాయి. యోర్దాను దాటి కనాను దేశంలో ప్రవేశించినప్పుడు ఆ మాటలు మనకు దీర్ఘాయుష్మంతులు అవడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ గొప్ప వాగ్దానాన్ని ఈరోజు మనం క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించి ఆయన వైపు చూద్దాం. ఆయన మాటకు చోటు ఇవ్వగలిగితే జీవాన్ని మరియు దీర్ఘాయువును మనం పొంది ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగిపోతాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ మాటలు ఎన్నడూ నిరర్ధకం కాలేదు ప్రభువా. మాకు జీవాన్ని ఇచ్చే మాటలు అవి, దీర్ఘాయువునిచ్చే మాటలు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ మీరే బలపరిచి స్థిరపరిచి అద్భుతాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి అయ్యా. నిందల అవమానాల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. సమస్యల వలయాల్లో చిక్కుకుని ఎటుపోవాలో తెలియని పరిస్థితులు ఉన్న వారిని మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ప్రకృతి వైపరీత్యాల వలన ఇబ్బందులు పడుతున్న వారిని మీరే కాపాడి రక్షించమని కోరుతున్నాను. ఘనతయు మహిమయు స్తోత్రము ప్రభావము నీకు మాత్రమే కలుగునుగాకని ప్రకటిస్తూ యేసయ్య నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.